హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి పసుపు రుబ్బానండి, చూపిస్తున్నాను మీకు. పసుపు కొమ్మలు వాడితే చాలా మంచిది అనేసి చెప్తున్నా. హెల్త్ గురించి అయినా దేని పరంగా పసుపు కొమ్మలు వాడండి. పసుపు పౌడర్ వచ్చేసి కల్తీ ఉంటుంది కదా, రెడీమేడ్ పౌడర్. పసుపు కొమ్మలు తీసుకొచ్చుకొని మనము రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. పసుపు యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందామండి. పసుపు అన్నిట్లోనూ ముందుంటుందండి. పసుపు ఏ శుభకార్యాలకైనా పసుపుతో మనము విఘ్నేశ్వరుని చేస్తాం కదండి, వినాయకుడిని. ఫస్ట్ వినాయకుని పూజ రోజైనా ఎప్పుడైనా వినాయకుడిని చేసి మనం పూజ గదిలో ఫస్ట్ పసుపుతోటి వినాయకుడిని చేసి కూర్చోబెడతాం కదండి, పూజించుకుంటాము. అలాంటి పసుపు మనము పౌడర్ తీసుకురావడం వల్ల కల్తీ ఉంటుంది. అందుకనేసి అయితే కొమ్మలు తీసుకొచ్చుకొని రుబ్బుకోవాలంటే కష్టమే, కానీ మిల్లుకి వేయించవచ్చండి. మిషన్కి పట్టించినా కూడా పసుపు కొమ్మలు మిషన్కి పట్టిస్తే చాలా బాగుంటుంది. రుబ్బుతున్నానండి, ఒక సైడు వీడియో తీస్తున్నాను, పక్కన పెట్టేశాను అనమాట ఫోను. చూపిస్తున్నాను మీకు. పసుపు అయితే రుబ్బుతున్నాను ఇలాగా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలని కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ అందరికీ ఎవరికైనా సరే పసుపు కుంకుమలు, నా పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమలు ఇచ్చి మనకు ఆశీర్వదిస్తారండి. చల్లగా ఉండాలి అనేసి పసుపు కుంకుమలే ఫస్ట్ ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి, మహిళలకి, ఎవరికైనా సరే స్త్రీలకి పసుపు కుంకుమలే సౌభాగ్యం, నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటారండి ఎవరైనా సరే. అలాంటి పసుపు మనము పసుపు కొమ్మలతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. పౌడర్ తెచ్చామనుకోండి కల్తీ ఉంటుంది. అందుకనేసి అయితే నేను ఈ వీడియో చేశానన్నమాట. మా ఇంట్లో మేము ఎప్పుడు పసుపు కొమ్మలే తీసుకొచ్చి ఇలాగా కొంచెం రుబ్బుకుంటామండి. తర్వాత మిక్సీకి వేసుకోవచ్చండి. ఫస్టే వేస్తే మిక్సీ జార్ పోతుంది అనేసి ఫస్ట్ రుబ్బేది మెత్తగా ఒక 2 సార్లు జల్లించేసాను గుండు దగ్గర. తర్వాత వచ్చేసి మిక్సీకి వేస్తున్నానండి. ఇప్పుడు జల్లించి తర్వాత మిక్సీ జార్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే అంతా పసుపు ఇలాగా చేసేసుకుందామండి. ప్రతి ఒక్క శుభకార్యాల్లోనూ పసుపు ముందుంటుందండి. పసుపు కుంకుమ తర్వాత ఏదైనా కూడా మనం పండగల పూట, వరలక్ష్మి పూజ రోజు, పండగలప్పుడు పసుపు అంతా పూసుకుంటాం కదండి, కాళ్ళకి, చేతులకి, ఫేస్కి అంతా అప్లై చేసుకుంటాము. చాలా మంచిది. పండగల పూట అంటుకుంటున్నా. కొంతమంది పెద్దవాళ్ళు రోజు పసుపు రాసుకుంటారండి. ముఖానికి, చేతులకి, కాళ్ళకి రోజు పసుపు రాసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. పెద్దవాళ్ళు అలా చేస్తుంటారు, చూసాను చాలామందిని. అది ఇంకా చాలా మంచిదండి. పసుపు రాసుకుంటే చాలా బాగుంటుంది. సౌందర్యపరంగా కూడా పసుపు చాలా బాగా వాడుకోవచ్చండి. పసుపు, మీగడ అన్నీ వాడుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.